నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మనము అటుకులతోటి ఇన్స్టెంట్ గా వడలు చేసుకుందామండి. మనం ఏ పప్పులు నానబెట్టుకున్నప్పుడు ఇంట్లో ఏం పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి. వడలు టేస్ట్ బాగుంటాయి. ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి నేను. ఒక కప్పు ఏమో మన చిన్న కప్పు పెద్ద కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు మనకి బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ ఉప్మా రవ్వ అది తీసుకున్నాను. హాఫ్ కప్పు ఏమో సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకుందాము. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి నేను స్టవ్ పట్టించి బాండి పెట్టేసుకున్నాను. కొంచెం రవ్వ లైట్గా వేపుకుందాము. మిక్సీ పట్టుకోవాలి. లైట్గా వేపుకుందామండి, మరి బ్రౌన్ కలర్ కాదు, కొంచెం లైట్గా వేపుకుందాము. ఇవ్వండి ఇట్లా ఏం వేసుకోండి చాలు, మరి బ్రౌన్ కలర్ రావద్దండి. మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేసుకున్నాము. ఇవ్వండి నేను ప్లేట్లో పోసుకున్నాను. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము. మళ్ళీ అదే ప్యాన్లో సగ్గుబియ్యం కూడా ఫ్రై చేసుకున్నాము. లైట్గా హాఫ్ కప్పే తీసుకున్నానండి సగ్గుబియ్యము. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకొని ఆపేస్తున్నాం గ్యాస్. ఇవి కూడా మనం చల్లార్చుకున్నాము. ఇవి కూడా చల్లగా అయిపోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా రవ్వ చల్లగా అయిపోయేటప్పటికి, సగ్గుబియ్యం కూడా చల్లగా అయిపోయేటప్పటికి మనం అటుకులు మిక్సీ పట్టేసుకున్నామండి. ఇవ్వండి నేను అటుకులు కూడా మిక్సీ పట్టేస్తున్నాను. నేను ఒక కప్పు అటుకులకి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను, ఉప్మా రవ్వ. హాఫ్ కప్ ఏమో సగ్గుబియ్యం వేసాను. మిక్సీ పట్టుకొస్తాను. మరీ మెత్తగా ఏం రాదండి, కొంచెం బరగ్గా అనిపిస్తుంది అటుకులు. ఇవ్వండి అదే మిక్సీలో మనం ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా మిక్సీ పట్టేసుకున్నాము. అదే ఉప్మా రవ్వ కూడా మనం మిక్సీ పట్టేసుకొచ్చుకున్నాము. ఇవ్వండి ఉప్మా రవ్వ పట్టేశాను. ఉప్మా రవ్వ కూడా మనం ఎంత మిక్సీ పట్టినా మెత్తగా రాదండి. మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు పట్టేసుకున్నాము. ఇదిగోండి పట్టేసాను ఉప్మా రవ్వ. మనం ఇందాక అటుకులు పట్టుకున్నాం కదా, నేను అదే గిన్నె పోసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇదే మిక్సీలో సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇవ్వండి నేను సగ్గుబియ్యం కూడా పట్టేశాను. మెత్తగా అయిపోతుందండి సగ్గుబియ్యము. మనం ఇదే పిండిలోకి వేసేసుకుందాము. ఇవ్వండి మనం అటుకులు సగ్గుబియ్యము ఉప్మా రవ్వ మిక్సీ పట్టి మొత్తం గిన్నెకి వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. అట్లా చేతితో కలుపుకుంటేనే బాగా మంచి కలిసిపోతుందండి. మన స్పూన్తో కలుపుకున్నా మన చేయితోనే శుభ్రం కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పెరిగేస్తున్నాను. నేను ఒక హాఫ్ కప్పు పెరిగేస్తున్నాను. మనం చూసుకుంటూ కలుపుకుందాము. నేనైతే పెరుగు ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. మనం ఇన్స్టెంట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పులవటానికి మనం పెరుగు వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందాం. మనకి వడల పిండి ఎలా వస్తుందో గట్టిగా ఉండాలి కదా, సేమ్ అట్లానే కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, నీళ్ళు చూసుకుంటూ పోసుకోండి. ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి, కొంచెం గట్టిగా కలిపేసుకోండి. అయినా మనం ఉప్మా రవ్వ వేసాం కాబట్టి మళ్ళీ బిగుసుకుంటుందండి. ఒక 10 నిమిషాలు ఇట్లా నానబెట్టేసుకుందాము. నానిన తర్వాత మళ్ళీ ఉప్మా రవ్వ అటుకులు మన సగ్గుబియ్యం మళ్ళీ గట్టిగా అవుతుంది. మళ్ళీ అప్పుడు కొంచెం చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కలిపి వేసుకుందాం. చూడండి మనం ఇట్లా పట్టుకుంటే వడలు వేసుకునేటట్టు రావాలి పిండి. ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా కలిపేసుకున్నామంటే మళ్ళీ కొంచెం మనం 10 నిమిషాలు పెట్టుకోగానే మళ్ళీ గట్టిగా అవుతుంది. కొంచెం నీళ్ళు కలుపుకొని మళ్ళీ వేసుకున్నాం వడలు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి 10 నిమిషాలు అయిపోయింది కదా, మన పిండి కలిపెట్టేసుకొని ఇప్పుడు చూసుకున్నాము. ఇవ్వండి మనకి ఉప్మా రవ్వ మరి అటుకులు మొత్తము నీళ్ళంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు లైట్ కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. మళ్ళీ కొంచెం చల్లుకుంటూ మనకి ఎంత అవసరమో అంత పోసుకుంటూ కలుపుకుందాం. ఇట్లా బాగా కలిపినట్లు చేసుకోవాలి. ఇవ్వండి ఇట్లా కలిపేసుకుందాం. మన వడలకు ఎట్లా వస్తుందో అట్లా చూసుకుంటూ కలుపుకుందాము. ఇట్లా కలిపేసాను కదా పిండి అంతా. చూడండి ఇట్లా ముద్ద పెడితే మనకి ఇట్లా ముద్దగా రావాలి. వడల పిండి మనం గట్టిగానే ఉండాలి కదా, ఇట్లా రావాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవ్వండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము వేసి కలిపేసుకుందాము. సాల్ట్ అండి మనం టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుందాము. నేను కొంచెం స్పూన్ వేసాను. కొంచెం తినే సోడా వేసుకుందాము. మన వంట సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుందాము. అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, కొంచెం వంట సోడా వేసి కలిపేసుకుందాం. మళ్ళీ పిండి మొత్తం కలిసేటట్టుగా ఉల్లిపాయ ముక్కలు, ఈ కొత్తిమీర, కరివేపాకు మొత్తము పిండికి పట్టేటట్టుగా కలిపేసుకుందాము. కొంచెం గట్టిగా పిసికినట్టు వేసి కలపండి. ఆ ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా మనకి మంచిగా పిండికి పడుతుంది. ఇవ్వండి పిండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాము. మన వడలు వేసుకోవడానికి ఈజీగా వస్తాయి. చూడండి ఇట్లా ముద్దలా వస్తుంది కదా, మనం అట్లా వేసుకోవచ్చు వడలు. ఇవ్వండి నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైతుంది. ఇప్పుడు వేసేసుకున్నాము. కొంచెము వాటర్ చేతి ఇట్లా తడిపేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇట్లా మనం ముద్ద చేసేసుకొని వేసుకోవటమే. మీకు ఇట్లా ఒకవేళ చేతి మీద కష్టం అనిపిస్తే పేపర్ మీదైనా చేసుకోవచ్చు. మన పాల పేపర్లో ఉంటాయి కదా, ఆ కవర్ మీదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఒక క్లాత్ మంచిగా తడిపేసుకొని ఆ క్లాత్ మీదనే వేసుకోవచ్చు. ఇవ్వండి ఇట్లా వేసేసుకోండి మీకు నచ్చినట్టు అన్నీ ఇట్లా వేసేసుకోవటమే. నీళ్ళు తడి చేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోవటమే. మంటను మాత్రం మీడియంలో పెట్టుకొని చేసుకోండి, మంచిగా కాలుతాయి లోపల వరకు. నేనైతే చిన్నగా వేస్తున్నాను. మా పిల్లలు చిన్నగా ఇష్టపడతారు బాగా.
చిన్న చిన్నగా బాగుంటాయి కదా తినడానికి చూస్తానికి, అందుకని అట్లా చిన్న చిన్నగా వేయమంటారు వడలు. నేను అట్లా వేస్తున్నాను. మీకు ఎట్లా కావాలంటే అట్లా, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోండి. కొంచెం నీళ్ళు తడి చేసుకుంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీసి వేసుకోవడానికి. ఇదిగోండి ఏంతున్నాయి కదా, మనము వేయగానే అట్లా అయ్యే పైకి లెగుస్తాయండి. కొంచెం వేగంగానే అయ్యే పైకి లెగిస్తాయి, అతుకోవటం అట్లా ఏముండదండి. ఇది చూడండి ఇట్లా కొంచెం వేగంగానే పైకి వచ్చేసినాయి కదా, ఇంకా ఎర్రగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే. చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి. మనం రోజు చేసుకునే వడల కన్నా కూడా హెల్తీ కదా. అటుకులు మనకి మన సగ్గుబియ్యం హెల్తీగానే ఉంటుందాయి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనము ఇట్లా మినపప్పు ఏమైనా నానబెట్టుకునే టైం లేదు, వడలు చేసుకొని తినాలనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చండి, చాలా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఎగిపోయినాయి కదా, ఫస్ట్ నేను 3 వేసాను, ఈ 3 ఎగిపోయినాయి, 3 తీసేస్తున్నాను. చూడండి బాగా మన గోల్డెన్ కలర్ బాగా ఫ్రై అయినాయి. తీసేసుకొని మరి వేరే కూడా ఫ్రై చేసుకున్నాం సేమ్ అట్లానే. ఇదిగోండి కాలిపోయినాయి, తీసేస్తున్నాను. ఇంకా మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అట్లా మనం చూసుకొని వేసుకోవచ్చు అండి. నేను అన్ని కప్పు వేసాను కదా, అవి మొత్తం మంచిగా ఒక 5 ఉన్నా కూడా ఇంట్లో తినేయచ్చండి, సరిపోతాయి. ఇట్లా వేసేసుకోవటమే, మళ్ళీ వేసుకుందాం మనం. ఇదిగోండి అయిపోయినాయి అండి అటుకులు వడలు. సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పటికి. మన ఇంట్లో ఏపీ నానబెట్టుకున్నప్పుడు ఒక అరగంటలో అటుకులు వడలు చేసేసుకోవచ్చు అండి. అంత బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. పైన కరకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి మనకి అట్లా తెలిసిపోతుంది కదా, పైన బాగా కరకరలాడతా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి టేస్ట్. మన మినప వడలు టేస్ట్ వేరుంటుంది, ఈ టేస్ట్ వేరుంటుందండి. చాలా బాగుంటాయి, ఈ వడలే బాగుంటాయండి. ట్రై చేయండి. నేను ఇట్లా చట్నీ కరివేపాకారంతో చేసుకుంటున్నాము, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మన రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.